జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఒక రాక్షసి, అభినవ రాక్షసి అయినటువంటి ఒక రాక్షస సెక్యులర్ ఈ స్వర భాస్కర్కు ఒక భారీ షాక్ అయితే తగిలింది. స్వర భాస్కర్ తెలుసు కదా మీకు. ఏం గురించి చెప్పాలంటే చాట భారతం అంటూ ఉంటుంది, కానీ మీకు సింపుల్గా ఒక 4 ముక్కలు చెప్పేచ్చా. స్వర భాస్కర్ ఒక హిందువు, అందులోనూ ఏంటంటే ఒక స్వచ్ఛమైన హిందూ ఆచార వ్యవహారాలు పాటించే ఒక గొప్ప వంశంలో పుట్టింది. తర్వాత కాస్త పెరిగి కాలేజీ స్టేజ్కి వచ్చేసరికి ఉన్న ఫలంగా ఏది చుట్టుపక్కల ఈ వాతావరణము, ఈ ఉండేవాళ్ళు సావాస దోషం అంటారు, ఇట్లాంటివన్నీ కలిసి సడన్గా సెక్యులర్గా మారిపోయింది. ఇక స్వర భాస్కర్ తన 20 ఏళ్ల వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఢిల్లీ నుంచి తన మకాం అనేది ముంబైకి అయితే మార్చేసింది. మొదట్లో సినీ రంగంలో బాగానే రాణించింది. 2012 ఈ జీ సినీ అవార్డ్సు, అదేవిధంగా ఈ స్క్రీన్ అవార్డ్సు, సిల్క్ రోడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, అలాగే లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్ లాంటి అవార్డులు కూడా అందుకునింది కూడా ఎవరు, ఈ స్వర భాస్కర్. ఇక బాలీవుడ్లోకి ప్రవేశించిన తర్వాత మరింత సెక్యులర్గా మారిపోయింది ఈవిడ గారు. ఇక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలతో పాటు తాను పుట్టినటువంటి హిందూ సమాజాన్ని కూడా ద్వేషించడం స్టార్ట్ చేసింది. ఇంకా దీన్ని ఏమనాలా? సరే ఏమనాలి మీరు చెప్పండి. మామూలు కూడా కాదు, రాక్షస సెక్యులర్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మోడీ గారి పైన, బీజేపీ పైన, ఆర్ఎస్ఎస్ పైన అనేక విమర్శలు కూడా చేసింది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకు, అలాగే కాంగ్రెస్ పార్టీకు పూర్తి స్థాయి మద్దతును ప్రకటించడమే కాకుండా వాళ్ళ తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేసింది. అర్థమవుతుందా? అంతటితో కాకుండా 2014 నుంచి ఈ రోజు వరకు భారతదేశానికి హిందువులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రతి అల్లర్లలో కూడా, ప్రతి ఫేక్ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసింది ఈవిడ గారు. తరువాత ఈ మధ్యన శరద్ పవార్ పార్టీకి చెందినటువంటి ఈ ఫహాద్ అహ్మద్ అని చెప్పేసి ఒక ఆయన, ఎవరు ఫహాద్ అహ్మద్ అంటేనే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది, ఆయన గారిని పెళ్లి కూడా చేసుకునేది. చూడండి ఎటువంటి కుటుంబంలో పుట్టింది, ఎట్లా పెరిగింది, ఆఖరికి ఆవిడికి చేరుకునింది ఎట్లా, యాడికి, ఏమవుతుంది హిందూ సమాజం ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే పాపమో మీరే ఆలోచించండి ఒకసారి. సరే, ఇక అక్కడి నుంచి ఈ స్వర భాస్కర్ పూర్తి స్థాయి రాక్షస సెక్యులర్గా మారిపోయింది. ఇక మోడీ గారిని, బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం స్టార్ట్ చేసింది. సరే, ఇక ఈ స్వర భాస్కర్ భర్త ఉన్నాడు కదా, ఎవడు ఈ ఫహాద్ అహ్మద్, ఆయన గారి విషయానికి వద్దాం. ఈయన శరద్ పవార్ ఎన్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవారు ఎన్సీపీ తరఫున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్ట్ చేసినాడు. ఈ ఫహాద్ అహ్మద్ మహారాష్ట్రలోని అణుశక్తి నగర్ నుంచి పోటీ చేసినాడు. ఇక్కడ ఆయన వర్గం జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది, తెలుసు కదా ఆ వర్గం ఏందా. దీనితో తాను గ్యారెంటీగా గెలుస్తాడని చెప్పి ఫహాద్ అహ్మద్ అని చెప్పి అనుకున్నాడు. స్వర భాస్కర్ కూడా తన భర్త గెలుపు కోసం విపరీతంగా కష్టపడింది. ఏది, కొంతమంది మత పెద్దలు, ఎవరు ఈ మామూలుగా కాదు వివాదాస్పద కామెంట్లు చేస్తా, స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు చూడు, అలాంటి మత పెద్దలను కూడా గెలిచింది ఈవిడ గారు. ఏది అట్టైనా కూడా ఈ తన భర్తను ఏదో విధంగా గెలిపించుకోవాలని చెప్పేసి రాత్రి పగళ్ళు ప్రచారం కూడా చేసింది, డ్యాన్సులు వేసింది, ఈ మొల్లాలను గెలిచింది, ఈ ముస్లిం వేషధారణలో ఆడబట్టి ఆడికి తిరిగింది. ఎందుకు? ఓట్ల కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం. ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఆడ ఎక్కువ కదా, వాళ్ళందరినీ ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఏమో మ్యాజిక్లు, జిమ్మిక్లు మామూలు కాదు, ఇష్ట ప్రకారం చేసింది. పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఖర్చులు పెట్టింది. అయినప్పటికీ మొన్న వచ్చినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ అణుశక్తి నగర్ నుంచే స్వర భాస్కర్ భర్త ఈ ఫహాద్ అహ్మద్ ఓడిపోయినాడు. తన భర్త ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్నటువంటి ఈ స్వర భాస్కర్ ఆశలైతే ఆవిరైపోయినాయి. ఆవిడ గారు ఏం ఆశించి ఇదంతా చేసిందో మొత్తానికి ఆశలైతే ఎగిరిపోయినాయి గాలికి. ఈ సీటులో ఈ ఫహాద్ అహ్మద్ పైన అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఈ ఎన్సీపీ తరపున నిలబడినటువంటి సనా అయితే విజయం సాధించింది. మొదటి నుంచి గెలుపు పైన ఆశలు పెట్టుకున్నటువంటి స్వర భాస్కర్కు ఒక్కసారిగా కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బ అయితే తేలింది. ఇక ఈ స్వర భాస్కర్ మీడియా ముందుకు వచ్చి ఏం చేసింది తెలిసిన, నా భర్త ఓడిపోలేదు, నా భర్తను నరేంద్ర మోడీ ఓడించాడు. ఆయన నీ మొహం ఎప్పుడు నన్ను అర్థంలో చూసుకున్నాను నువ్వా? ఈవిడ భర్త అంట నరేంద్ర మోడీ ఓడిపించాడంట. ఈయనేదో పొడిచాడు, లేవనెత్తాడని చెప్పి ఈవిడ గారి భర్తను ఓడిపించడానికి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారంట. ఈవీఎంలను సరిగ్గా ఛార్జింగ్ పెట్టలేదు. ఛార్జింగ్ ఎవరికి పెట్టలా? ఈవీఎంలకు పెట్టలేదా, లేకపోతే ఎవరికి పెట్టలా? ఇదంతా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్ర. నన్ను ఓడించడానికి నా భర్తను టార్గెట్ చేశారని చెప్పి మాట్లాడింది. నువ్వు ఎవరు అనుకున్నావు? నువ్వు ఏమన్నా కాదు, అమెరికాకు ట్రంప్ తర్వాత కాబోయే అధ్యక్షురాలు నువ్వా?
ఎవరు నువ్వు అసలు? నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత, నీ బతికెంత, నువ్వు ఎవరు అసలు? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్ఫా నువ్వు. ఈవిడ గారిని ఓడించడానికి, ఈవిడ గారిని టార్గెట్ చేయడానికి, ఈవిడ భర్త పోటీ చేసిన కాడ ఈవిడని ట్యాంపర్ చేసి వాటికి సరిగ్గా ఛార్జింగ్ పెట్టకుండా వాళ్ళ భర్త ఓడిపెట్టాడు చేశారంట. అది ఎవరు? ఏకంగా నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఈ జిత్తులు మారినాక అంటారు కదా, అలాంటి వేషాలన్నీ ఎన్నో వేసింది. ఏం మాట్లాడాలి టటాన్లో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ఫైనల్గా అయితే ఈ రాక్షస సెక్యులర్ అయినటువంటి స్వరభాస్కర్ భర్త ఏంలా దేవుడు ఈ ఊరికి ఏం చేయాలో చేర్చాడు. ఆ విధంగా ఈయన గారి థియేటర్ ఫ్లాప్ అయిపోయినాడు, ఓడిపోయినాడు. అది మ్యాటర్. మొత్తానికైతే ఈవిడి గారిని ఎంతమంది అయితే వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలా. అంటే ఎవరికి? జాతీయవాదులకు, దేశభక్తులకు, హిందుత్వవాదులకి. దాంట్లో మాత్రం అనుమానమే లే. మీకు ఇది గుడ్ న్యూసా కాదా? మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.